తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతల మాంతం పెరిగిపోతూ ఉండటంతో జనాలు బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కుని దాటేశాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్లో రికార్డ్ స్థాయిలో గరిష్టంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది. నిర్మల్ జిల్లాలో ముథోల్, లోకేశ్వరం, బాసర మండలాలు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు నిజామాబాద్ జిల్లాలో సైతం సిరికొండ, కమ్మర్పల్లి మినహా అన్ని మండలాల్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఉట్నూరు, నర్నూర్, గడిగూడ, బేలా, నేరడిగొండ, సొనాల మండలాలు మినహాయించి మిగతా అన్ని చోట్ల టెంపరేచర్స్ 45 డిగ్రీలకి చేరువయ్యాయి. ఇక జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయకల్, సారంగపూర్, ధర్మపురి, కోరుట్ల, పెగడపల్లి, భీమారం, మేడిపల్లి, జగిత్యాల రూరల్ మండలాల్లో ఎండ తీవ్రత మండిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేడిగాలుల తోడవడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి జంకుతున్నారు. ఉదయం 9 దాటిందంటే చాలు జనం బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటాయని వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అలర్ట్గా ఉండాలంటున్న మెట్రాలజిస్ట్ సైంటిస్ట్ ధర్మరాజుతో మా ప్రతినిధి చార్మి ఫేస్ టు ఫేస్.